భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 17 శ్లోకం సంకల్ప శుద్ధితో అవినాశితో తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. భావార్థం, శ్రీకృష్ణుడు అర్జునునికి చెబుతున్నాడు, ఈ లోకమంతా వ్యాపించి ఉన్నదే ఒక శాశ్వతమైన తత్వం. దాన్ని నశింప చేయగలిగే శక్తి ఎవరికీ లేదు. ఆ శాశ్వత తత్వం ఎవరంటే ఆత్మ, మనలోని నిత్యమైన శక్తి. ఆత్మ శరీరాల్లో మార్పులు చెందుతుంది, కానీ తానెప్పుడూ మారదు, తానెప్పుడూ నశించదు. తాత్విక సందేశం ఈ శ్లోకం మనకు చెబుతోంది, మన శరీరం నశిస్తుంది, మన చింతనలు మారుతాయి, కానీ ఆత్మకు నాశనం లేదు. ఆత్మ అనేది అవినాశి. దానిని ఎవరూ చంపలేరు, దహింపలేరు, తడి చేయలేరు, గాలి తోలలేరు. ఉదాహరణ, ఒక కంచంలో నీళ్లు ఉంచితే అది కంచం ఆకారం పొందుతుంది. అదే నీరు గాజు లోపల ఉంటే అది గాజు ఆకారం. కానీ నీరు మారలేదుగా. ఆత్మ కూడా అలాగే శరీరాన్ని బట్టి ఆకారాన్ని పొందుతుంది, కానీ స్వరూపంలో మాత్రం మారదు. జీవిత పాఠం, ప్రతి సమస్య, ప్రతి కష్ట పరిస్థితి శరీరానికి మాత్రమే. మన నిజమైన స్వరూపానికి, ఆత్మకి, వాటితో సంబంధమే లేదు. భయపడకండి, మీ నిజమైన శక్తిని గుర్తించండి. మీరు శాశ్వతాత్మ. ఈ జగత్తుని వ్యాపించి ఉన్న అనంత శక్తి ఈ శ్లోకం మనకు చెబుతుంది. నీ శరీరం కాదు నిజమైన నీవు, నీ ఆత్మ అవినాశి, అదే నీవు. ఈ ఆధ్యాత్మిక సందేశం నచ్చితే లైక్ చేయండి, మీ అనుభూతులను కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ భగవద్గీత తాత్విక శ్లోకాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.